सद्गुरु साई नमो। तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति। లోకల్ చందు పాపులర్ సిటీ 8:30 सत्यदेवाय धीमहि तन्नः सत्यदेवाय धीमहि तन्नः सत्यदेवाय गजवदना गणनाथ विद्यादायक बुद्धि प्रदायक सिद्धि विनायक हे शुभदायक विद्यादायक बुद्धि प्रदायक विद्यादायक बुद्धि प्रदायक सिद्धि विनायक हे शुभदायक विनायक हे शुभदायक जय गणनाथ साई गणनाथ अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो। अखंड ज्योति नमो अंतर्यामी नमो श्री सद्गुरु साई नमो। अंतर्यामी नमो श्री सद्गुरु साई नमो। ज्योति नमो ज्योति नमो। अखंड
ఇక్కడికి వచ్చిన స్వామి సంస్థలో ప్రధాన పాత్ర వహిస్తూ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేషనల్ వైడ్ కుమార్ గారిని మా కంపెనీ నుంచి కుమార్ గారు అట్లే స్టేట్ కోఆర్డినేటర్ మహిళా స్టేట్ కోఆర్డినేటర్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి మరీ చెప్పి అన్ని సంస్థల నుంచి విశేషంగా ఎన్నో సుమారుగా 5-6 ఇయర్స్ నుంచి ప్రతి సంస్థలో చేయాలని సంకల్పంతో ఫోన్లు చేసుకుంటూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో మంచి కార్యక్రమాలు ఉన్నాం స్వామి అనుగ్రహంతో ఇట్లా నిర్వహించుకోవడం జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ టైలరింగ్ కంప్లీట్ చేసుకుంటా మగం వర్క్ చేస్తున్నాం. దాని కంటిన్యూషన్ మగం అయిపోగానే ఈ బ్యూటిషన్ కోర్స్ స్టార్ట్ చేసుకుంటా. అట్లే వీటికి మందిరంలో జరుపుకోవడం కాకుండా మనం జూనియర్ కాలేజ్లో మగం వర్క్ నేర్పిస్తున్నాం సార్ మహిళలకి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మహిళలకు నేర్పిస్తున్నాం సార్ మనం. వాళ్ళ ప్రతి జూన్లో మనకి అమ్మాయి చెప్తున్నారు ఒక కోర్సు చేస్తామని చెప్తున్నారు సార్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు మహిళలకు నేర్పిస్తున్నారు కానీ వాళ్ళకి మనం నేర్పేది ఏంటంటే జూనియర్ కాలేజీలో డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి నేర్పిస్తున్నాం. వాళ్ళ కళ్ళు కనిపిస్తాయి, మాట్లాడలేను, చెవు వినపడదు. అలాంటి వాళ్ళకి మనం మగవాళ్ళకి నేర్పించినాము లాస్ట్ ఇయర్. చాలా అద్భుతమైన సేవా కార్యక్రమం స్వామి ద్వారా ఈ అవకాశం మనకు వచ్చింది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు జెంట్స్ అడుగుతున్నారు సార్, జెంట్స్ ఉన్నారు కదా 70 మంది 60 మంది మాకు ఏంటి నేర్పిస్తారు సార్ అని అడుగుతున్నారు. ఒకసారి ఆలోచన చేస్తారు మనము సంస్థ నుంచి. మనకి ఎలక్ట్రిఫికేషను చేసుకోవచ్చు, ప్లంబింగ్ ఒకటి చేయొచ్చు సార్. ఆ రెండు అవకాశం మనం ఎలక్ట్రిఫికేషన్ చేయించే వాళ్ళకి డిపెండ్ అయిన వాళ్ళకి అనేది మీరు క్లారిఫై ఇవ్వాలి సార్. ఆ కార్యక్రమాలు వాళ్ళు చేయమని చెప్తున్నారు సార్. అట్లనే ఇక్కడ ప్రశాంతంగా ఇన్ని రోజులు సుమారుగా 2 నెలలు మంచిగా చాలా అద్భుతంగా నేర్చుకున్నారు అనుకుంటున్నాము. అందరూ పర్ఫెక్ట్ అయ్యారు అనుకుంటున్నాము. మీ యొక్క అనుభవాలన్నీ మాకు తెలియజేయాలి. ముందుగా ట్రైనర్ సంజయ్ గారు ఆ బ్యూటిషన్ కోర్సులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్పారు, ప్లస్ తర్వాత మీరు బ్యూటిషన్ కోర్సు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీరు చేసుకోవడానికి ఏమి సూచనలు మంచిగా చేయడానికి ఏమైనా ఇబ్బంది లేకుండా. బిఫోర్ ఇక్కడికి రావడానికి ముందు నాకు కనీసం హెయిర్ స్టైల్ నార్మల్ జడ కూడా నాకు వేసుకోవడానికి రాకపోయేది. బట్ ఇప్పుడు నా పాప వాళ్ళకు కూడా నేను హెయిర్ స్టైల్ వేస్తున్నాను. నా శారీ ర్యాపింగ్ నేనే చేసుకుంటున్నాను. అంత ముందుకు నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు. నా అబౌట్ బ్యూటిషియన్ నా ఏమంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు నాకు. బట్ ఇక్కడికి వచ్చాక మేడం నేర్పిన స్కిల్స్తో ఇప్పుడు నా ఓన్గా నేను చేసుకుంటున్నాను, పక్క వాళ్ళకు కూడా చేస్తున్నాను. ఇది చాలా అదృష్టంగా ఉంది మాకు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే నా పిల్లల కోసం నేర్చుకోవడం మచ్ ఇక్కడికి పంపించిన నా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్. హీఈస్ వెరీ సపోర్టింగ్ మీ. తను ఇక్కడికి పంపించకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. 2 చిన్న పిల్లల్ని వదిలిపెట్టి కూడా తను ఇక్కడికి రావడానికి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవి వర్మ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. యస్ సార్. ఒక 2 బెస్ట్ ఐటమ్స్ చెప్పండి. ఆ కోర్స్ మొత్తం మీద మీకు నచ్చిన ప్యాటర్న్స్ ఏంటి, ఏం చేస్తే ఇంకా వాల్యుయేషన్ ఇచ్చి కమర్షియల్గా ఇంకా బాగా ముందరికి వెళ్ళొచ్చు అని ఒక ఐడియా మీకు ఏమనిపించింది? బ్రైడల్ మేకప్ సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది దానికి. మనం జస్ట్ శారీ ర్యాపింగ్ చేసినా, మొత్తం మేకప్ చేయకుండా జస్ట్ ర్యాపింగ్ చేసినా కూడా ఫ్యూచర్ ఉంది. ఈ బ్రైడల్ది అయితే చాలా యూజ్ఫుల్ సార్. ఎవరు మనం బయట ఏమంటారు స్పెషల్గా పార్లర్ లేకపోయినా మనకి ఇట్లా ఉంది, మనకు వీళ్ళు నేర్చుకున్నారు, దే హ్యాడ్ స్కిల్స్ అని తెలుస్తుంది కదా వాళ్ళకి. సో ఆటోమేటిక్గా మనకు ఫ్యూచర్ మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మేడం నేర్పినవి మనం అక్కడ నేర్చుకొని వదిలేకుండా మనం వాటి పైన డెవలప్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంది దీనిపైన. ఒకటి బ్రైడల్ మేకప్, రెండోది హెయిర్ కట్స్. హెయిర్ కట్స్ అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారా జనరల్గా మహిళలు హెయిర్ కట్ అంటే? ఇప్పుడు నవేడేస్ ఇది మొత్తం మోడ్రన్ జనరేషన్ కదా సార్. స్కూల్ పిల్లలకి హెయిర్ కట్ చేసినట్టు కాదు అనేది, పెద్దవాళ్ళు కూడా హెయిర్ కట్ లో ప్యాటర్న్స్ విల్ యాక్సెప్ట్ కల్చరలీ. యా సార్. ఎందుకంటే చాలా డిఫరెంట్ హెయిర్ కట్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా స్ట్రైట్ చేస్తే వాళ్ళు కూడా మోడ్రన్ ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడ వచ్చి 3 years అయింది. వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు కూడా నాకు అంత బాగాలేదు, అక్కడ తమిళలో కొంచెం ఉంది.
ఇక్కడ వచ్చి వీళ్ళతో కలిసి చేసి నేను మాట్లాడేది వీళ్ళకి అర్థమైంది పెద్ద వచ్చి అదే మంచి టాస్క్. అదే నా దేవుడితో ప్లస్ ఇక్కడ వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా మేము చీర కట్టుకుని మేము హెయిర్ స్టైల్ చేస్తున్నది కూడా మాకు నిండా ఇదిగా ఉంటాం. ఇప్పుడు మేము బయటికి పోతే అందరూ మమ్మల్ని వచ్చి లుక్కే వేరేగా ఉంది. ఇప్పుడు మొన్న వచ్చి రంజాన్ జరిగిన ఎదురుగా ఉండే పిల్ల వచ్చి అక్క మీరు బ్యూటిషియన్ కోర్స్ చేశారు కదా నాకు మెహందీ పెట్టండి నేను పోయి వాళ్ళకి మెహందీ పెట్టేసి వస్తుంది. అంత మా తోడ ఇది వచ్చి లుక్ బాగుంది. మా తోడ ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. మా తోడ లుకింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. ముందర ఇంట్లో కిచెన్లోనే ఉంటుంది మీరు. ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది. అత్తమ్మ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ వదిలిపేసేసి టైమింగ్కి వచ్చి టైమింగ్కి పోయి అది కూడా 45 days కంపల్సరీ అటెండెన్స్ వెనక రికార్డ్స్ మా వారు చూసారు. ఈ రోజు హోంవర్క్ చేస్తేవా అట్లంతా పిల్లలు అసలు అడిగే బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంట్లో హస్బెండ్ అడిగాడు హోంవర్క్ చేసినావా హోంవర్క్ చేసినావా అట్లా వంట చేసినావా అట్లా పోయి ఇప్పుడు హోంవర్క్ చేసినావా. నేను వచ్చి నర్సింగ్ బిఫోర్ మ్యారేజ్ 5 years నర్సింగ్ ముడిచి నేను జాబ్ చేసినాను. ఇప్పుడు జాబ్ ఏం పోలేదు. ఇంట్లో ఉన్నామనే మాకు తండ్రి డిప్రెషన్స్ ఎక్కువ. ఇప్పుడు బయటికి వచ్చిన వల్ల ఇక్కడ మంచిగా ఇది ఉంది. అది చేస్తారు కొంచెం. నాకు కూడా తెలుగు ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా చాలా బాగుందమ్మా. అసలు మీరు తమిళ వాళ్ళ మీరు నమ్మట్లేదు, మీరు తెలుగు వాళ్ళే అంత చక్కగా ఉంది. పుట్టి పెరిగి చదివింది అందమే తమిళనాడు సార్. వెరీ గుడ్. ఇక్కడ మెహందీలో ఒక మంచి 2 డిజైన్స్ చెప్పండి, ఏం మీకు నచ్చింది? సడన్లీ రాలేదు. రామ కథ ఒక 2 లైన్ చెప్పండి తమిళ్లో. తమిళ్ రాముల వారి కళ్యాణం కానీ గురించి ఏదైనా మీకు తెలిసిన ఒక 2 అంశాలు అంటే తమిళ్ గుర్తుంది కదమ్మా, మర్చిపోయినారా? సార్ బాగా పాల క్లాస్ సార్ 6th 7th ఉండి నేను పాల క్లాసే కదా. ఎక్సలెంట్. ఇది ఆ భావాన్ని ఇక్కడ పిలిచి వచ్చింది సార్. ఎంత దూరం నుండి ఇక్కడ పిలిచి వచ్చింది. ఓకే నైస్. ఓకే సరే థ్యాంక్ యూ. నేను కూడా హిందీలో చెప్పండి. సడన్లీ తమిళ్ కూడా గుర్తులేదు. చెప్పండి. ప్రేమ ముకుట మన్సి కరు రామ రామ రామ్ రామ రామ రామ్ శ్రీరామ రామ రామ్. ప్రేమ ముకుట మన్సి కరు రామ రామ రామ్ రామ రామ రామ్ శ్రీరామ రామ రామ్. ఓకే. ఎందుకంటే మేడం మాధవి గారు మేము వచ్చేటప్పుడు నేను మా బ్రదర్ శ్రీధర్ ఇక్కడే ఒక లైన్లో ఏంటంటే మనకి అన్ని రో ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ ఏ నర్సింగ్ హోమ్. వాళ్ళు దాన్ని రీమోడలింగ్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ టు స్టార్ట్ ఏ బెడ్ సైడ్ అసిస్టెంట్ ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ సిస్టర్ ఈజ్ ఏ నర్స్, ట్రైన్ నర్స్, క్వాలిఫైడ్ నర్స్ ఉన్నారా ఇంకోళ్ళు? మీరు కూడా నర్సింగ్ అమ్మా? వెరీ కాస్త మీరు ఏమా మీరేంటి బీఎస్సీ చేశారా? జిఎన్ఎం చేశారు మీరు? ఏఎన్ఎం చేశారు మీరు? ఓ వెరీ నైస్. ఓకే. సో స్వామి అది చూడండి నెక్స్ట్ అమ్మా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కూడా స్వామి స్టేటింగ్ లైన్ మిరియాలు కూడా ఎక్సలెంట్. బెడ్ సైడ్ అసిస్టెంట్ అని పారామెడికల్ కోర్స్ ఉంది ఒకటి. వెరీ నైస్ పొటెన్షియల్ ఇక్కడ మిరియాలు కూడా చక్కగా ఉంది. అది చెప్తారు శ్రీధర్ విల్ డిస్కస్ విత్ యూ. ఓకే అమ్మ మనకి బ్యాక్ సైడ్ మా ముస్లిం సిస్టర్స్ ఉన్నారు. ఈద్ ముబారక్ సిస్టర్స్, जरा उठना, एक बार उठो. ईद मुबारक. जरा आइए सामने आ जाए, थोड़ा सामने आ जाओ. 2 बात आप भी कर दीजिए. आइए सामने आ जाओ. फिर वहाँ से ही बात करो, वहाँ से ही बात करो. नहीं ऐसा नहीं. देखो अम्मा आपके नाम बोलो, ब्यूटिशियन कोर्स में क्या सीखे तो 2 अच्छे बात बता दो. सुनो एक मिनट सुनो अम्मा, अंदर मिला ले. नहीं अगर आप इतना शाय है बोले तो कल कस्टमर से कैसा बात करेंगे, उनको कैसा इंप्रेस कर सकते हैं आपके स्किल के बारे में? हाँ पहले अच्छा बोल्ड से बात करना आप. हाँ बोलो 2 शब्द बोल दो. आपका नाम बोलो, क्या सीखे बोलो थोड़ा. ब्यूटिशियन मेहंदी में कौन सा अच्छा लगा? తెలుగు కొంచెం వస్తుంది. చెప్పమ్మా. మీ పేరెంట్స్ మాట్లాడినట్టు మాట్లాడమ్మా. మీ పేరెంట్స్
చెప్పమ్మా. చాలా మంది మిస్టేక్ పోతుంది కదా సార్ మాట్లాడి. ఏం కాదండి, ఏం మిస్టేక్స్ ఏం లేదు, అంతా ఓకే. చెప్పండి. సార్ నాకైతే ఫస్ట్ రాదు సార్ చీర కట్టడం, చున్నీ సెట్ చేయడం కూడా రాదు సార్. ఓకే. అసలు పినిస్ పెట్టడం కూడా రాదు సార్ నిజంగా చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ వచ్చిన తర్వాతకి చీర కట్టుకోవడం మీకు ఇట్లా రెడీ అయినా అంటే ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. చీర కూడా మా మమ్మీ కడతారు నాకు. అసలు పినిస్ ఇట్లా నార్మల్ పెట్టాలన్నా కూడా నాకు రాదు. ఇక్కడ వచ్చి మేకప్, మెహందీ, ఓకే. అసలు మెహందీ కూడా నాకు రాదు. ఇక్కడ వచ్చి కొంచెం పర్ఫెక్ట్ అయినా. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్, నైస్. పక్కన ఇంకో సిస్టర్ ఉన్నారు మనం, ఆమె కూడా మాట్లాడమన్నాడు. ఉఠో బేటా దుబాయ్ బంద్. మా సిస్టర్ సార్ ఇవ్వ కూడా. అందుకనే మీ సిస్టర్ కాదు, మనందరికి సిస్టర్. ఏమంటుంది జోడ్ से बोलो, जोड़ सुनने में नहीं आ रहा. ఇక్కడ వచ్చి అన్ని నేర్చుకున్నా పర్ఫెక్ట్ గా. Fantastic, very good, very good. Big hand. ఇట్లాడమ్మా, ఇక్కడి నుంచి రాండి, ఎవరు ఒకళ్ళు అక్కడి నుంచి నిలబడి మాట్లాడండి. చెప్పమ్మా, నిలబడండి. మీ పేరు చెప్పండి. చెప్పండి. మీరు ముందర రండి, ముందర ఏమి మాట్లాడాలి మా లేకపోతే ఎట్లా. ఇప్పుడు సాయిరా అమ్మ ఒక మాట వినండి. ఇప్పుడు ఏంటంటే ఈ కోర్సులో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. మీకు ఎంత స్కిల్, మీ పని ఎంత వచ్చిందని ఇంపార్టెంట్ కాదు. దాంట్లో 70% ఈజ్ యువర్ కమ్యూనికేషన్. ఎట్లా మీరు కస్టమర్తో మాట్లాడారు, ఎట్లా డీల్ చేశారు, వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తే నేను ఇంకో 10 మందికి చెప్తాను మీ స్కిల్ గురించి. మీరే మాట్లాడకపోతే నేనేం చెప్పను కదా. అందుకనే మీరు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ నేర్చుకోవడం ఒక ఎత్తు, కమ్యూనికేషన్ ఇంకో ఎత్తు. మాటకారితనం ఉండాలి మీకు మంచిగా. చెప్పు. దగ్గర మై నేమ్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. ఇంతకుముందు బ్యూటిషియన్ రాకపోయింది, ఇక్కడికి వచ్చినాక బ్యూటిషియన్ వచ్చింది, మంచిగా నేర్చుకున్నాను. దగ్గర పెట్టుకోండి, పట్టలేదు. బ్రైడల్ మెహందీ, బ్రైడల్ హెయిర్ స్టైల్స్, మేకప్ అన్నీ వచ్చేసాయి. ఓకే. బ్యూటీషియన్ కోర్సులో వాడే 2 పరికరాల పేర్లు చెప్పండి. గ్యాల్వానిక్, ఓజో. ఓకే, గ్యాల్వానిక్, ఓజో. ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్ట్రుమెంట్స్. గ్యాల్వానిక్, ఓజో. ఇంతకుముందు నేను రాస్తాను, ఇక్కడికి వచ్చినాక అన్నీ నేర్చుకున్నారు మీరు. ఓకే. మెహందీలో ఏం నచ్చింది మీకు ప్యాటర్న్? అరబిక్ ప్యాటర్న్ నచ్చింది. వెరీ గుడ్. ఓకే. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీకు కనీసం ఏంటంటే స్కిల్తో పాటు ఆర్ట్ ఫామ్. అరబిక్ అంటే ఆర్ట్ ఫామ్ కూడా మీకు అర్థం చేసుకుంటారంటే ఇట్స్ వెరీ గుడ్ సైడ్. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా కొత్త ప్యాటర్న్స్ మీరు డిజైన్ చేసుకోవడం కానీ, ఇంకా ఇంటర్నెట్లో చూసి, యూట్యూబ్లో చూసి ఇంకా నేర్చుకోవడం కానీ ఫర్దర్ ఇన్నోవేషన్స్గా మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వండర్ఫుల్గా యాక్చువల్లీ సంధ్య ఉంది అని అంటే మీ అందరికి తెలుసు, తను మగవారు నేర్పించినా కానీ ఏది నేర్పించినా కూడా తను. సో ఇట్ ఇస్ రెస్ట్ అష్యూర్డ్ ఈ సంధ్య బాగా చెప్తుంది అని. మీరు ఇప్పుడే ఫీడ్బ్యాక్ విన్నారు, ఏదో ఫ్రీగా చెప్తున్నారు కదా అని కాదు. ఆ రోజు ఎలా చెక్ చేస్తుంది, రోజు వాట్సాప్ గ్రూప్లో చెక్ చేస్తున్నారు, ఎప్పుడు టెస్ట్ అవుతుంది, ఎప్పుడు ఏది కరెక్ట్ చేస్తున్నారు చూస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ వన్ సెంటర్ అండ్ ఆల్సో నల్గొండ అండ్ రంగాపూర్. పర్ఫెక్ట్గా ఎవ్రీ డే ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీ డే పోస్ట్ చేస్తూ ఉంటారు. అటెండెన్స్ ఇస్ ఆల్సో క్వైట్ ఫైన్. కరెంట్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ టు ద ట్రైనర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఇప్పుడు మీరు ఏం చెప్పారు అని అంటే కొత్తవి అని అన్నారు కదా, నాకు ఒక ఐడియా వస్తుంది, కూర్చోమా సంధ్య. సో నెయిల్ ఆర్ట్ గురించి చెప్పారు. మేము ఎలాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దానివల్ల మీకు ఎక్కువగా డబ్బులు కూడా రావాలి. వీ హ్యావ్ టు థింక్ ఇన్ దోస్ టర్మ్స్ ఆల్సో. సో మేబీ సార్ వీ కెన్ థింక్ అబౌట్ హౌ వీ కెన్ క్లబ్ మెహందీ అండ్ నెయిల్ ఆర్ట్ టుగెదర్ యాజ్ వన్ కోర్స్ అండ్ ద బ్యూటిషియన్ కోర్స్ యాజ్ అ సెపరేట్ కోర్స్. అలా పెట్టినప్పుడు యుల్ హ్యావ్ మోర్ టైం. ఇప్పుడు మీరు ఆల్రెడీ మెహందీ నెయిల్ ఆర్ట్ కొంచెం నేర్చుకున్నారు. సో నెక్స్ట్ మనము సపోజ్ ఒక అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ మెహందీ అండ్ నెయిల్ ఆర్ట్ టుగెదర్గా పెట్టామనుకోండి, అప్పుడు మీరందరూ మళ్ళీ వచ్చి ఆ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకుని
హైడ్రా ఫేషియల్ అని అన్నాడు. హైడ్రా ఫేషియల్కి ఆ మెషిన్ 20,000 పైనే ఉంటుంది, అవునా? సో బట్ దెన్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఇక్కడ కంటిన్యూస్గా ఎన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తాము అన్నది ఆలోచించుకొని మేము అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత కూడా దానికి రిపేర్స్ కానీ ఏమైనా వస్తున్నాయి. బట్ వీ కెన్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఈ లోకల్ మనకి పార్లర్స్లో మనం మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక 2 days హైడ్రా ఫేషియల్ అవగాహన ఎలా చేస్తారు, దాంట్లో మీ మెరుగులు ఏంటి, దాంట్లో మీ టిప్స్ ఏంటి, మేబీ వీ కెన్ గెట్ టు వన్ పార్లర్ లోకల్లీ మాట్లాడదాము. ఒక 2-3 days we can go and watch and learn, and then that way we can still make your course much enriched, and మీకు కూడా మాకు అవన్నీ తెలుసు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఎంత చేయగలుగుతారు, లేదు అమ్మ నాకు అది కూడా ఉంది సిలబస్లో, నేను వెళ్ళాను, నేను చూశాను అంటే నాకు చేయడానికి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది. సో ఈ 3 things అండ్ ఆల్సో డిఫెన్స్ టెక్నిక్స్ అడిగారు కదా, డిఫెన్స్ టెక్నిక్స్ విత్ సైబర్ సెక్యూరిటీ. సో ఇక్కడ నుంచి మంచి ఇన్పుట్స్ వచ్చాయి మాకు. సో డిఫెన్స్ టెక్నిక్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, హైడ్రా ఫేషియల్ వీ కెన్ సీ హౌ వీ కెన్ టేక్ 2-3 days టు సమ్ అదర్ ఇన్స్టిట్యూట్ అండ్ హౌ వీ కెన్ లర్న్. అండ్ ద అదర్ థింగ్ ఏం చెప్పాను నేను, నెయిల్ ఆర్ట్ అండ్ మెహందీని క్లబ్ చేసి చేయొచ్చు. సో దీస్ ఆర్ వెరీ వాల్యుబుల్ థింగ్స్. అండ్ మెహందీ ఆర్ట్లో కూడా ఐ బీన్ టెలింగ్ సంజయ్ గారు విల్ బ్రింగ్ అబౌట్ సర్టన్ డెఫినెట్ సిలబస్ని డ్రాఫ్ట్ చేద్దాము. డ్రాఫ్ట్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళని నెక్స్ట్ బ్యాచెస్కి వీఆర్ గోయింగ్ టు డు బెటర్. సో ఇవన్నీ బాగున్నాయి. మీరు కోర్స్ స్టార్ట్ చేసుకున్న రోజు కొంతమంది వచ్చినట్టున్నారు, అదే రోజు మనకి టైలరింగ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చుకున్నాం మేము. ఆ సేమ్ రోజు మీరు కొంతమంది వచ్చారు స్టార్ట్ చేయడం. సో నేను మళ్ళీ రాని వాళ్ళ బెనిఫిట్ కోసం నేను చెప్తున్నానమ్మా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము అంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్కి బయట ఆర్గనైజేషన్స్కి చాలా తేడా ఉంది. ఇది మీరే చెప్పారు ఫీడ్బ్యాక్, అమ్మ నువ్వు ఎవరో పే చేసి నేర్చుకున్నానన్నారు, ఎవరు నువ్వు ఎంత పే చేసి నేర్చుకున్నావు బయట? 40,000 విన్నారా? దట్స్ అ వాకింగ్ అమౌంట్. 20,000 పెట్టి నేర్చుకోవాల్సి వచ్చింది ఆ కోర్సు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అంత మంచిగా చెప్పలేదు అని కూడా అనింది, అంతగా నాకు బెనిఫిట్ అయింది కానీ ఇక్కడికి వచ్చి ఇంకా బెనిఫిట్ అయ్యాను అని. అంటే ఇక్కడ ప్రేమతో ఒక తల్లి లాగా సిస్టర్ లాగా మీ మాటలోనే చెప్తున్నాను, తల్లి లాగా సిస్టర్ లాగా తను మీకు నేర్పించింది కాబట్టి మీకు ఫుల్ బెనిఫిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది మీరు తీసుకోగలిగారు. మీ అందరికి ఇక్కడ సిస్టర్స్ లాగా ఉన్నారు, ఒక పెద్ద బలగం ఏర్పడింది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రోగ్రామ్ which is done by Satyasai Seva Organization and the rest of the NGOs. And mandi NGO kaadu, it is spiritual organization. So ee spiritual organization lo mee programs enduku chestunnam anadi nenu meeku cheptunnanu. Meeku ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ లైఫ్లో గుర్తుపెట్టుకోవాలన్నది ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ యూ 4 points. పాయింట్ నెంబర్ 1 స్కిల్. సో స్కిల్ గురించి మనం ఇప్పుడు పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాం. ఈ స్కిల్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలని కూడా మనము మాట్లాడుతున్నాం. స్కిల్ ఉంటేనే మమ్మల్ని వేరే విధంగా చూస్తున్నారు, మాకు రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు, ఓ వీళ్ళకి ఇది కూడా వచ్చు అని అన్నారు ఎవరు, అవునా? డబ్బులు ఉన్నప్పుడు మనల్ని ఇంకా కూడా రెస్పెక్ట్ చేస్తారు సమాజం, అదొకటి. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే సంకల్ప శక్తి. ఒక సంకల్పం లేనిది మనం ఎన్ని కోర్సులు నేర్చుకున్నా కూడాను ముందుకు వెళ్ళము. ఆ సంకల్పాన్ని మనము జస్ట్ 5 minutes నాలో ఏముంది అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటావో దాని మీద నువ్వు స్ట్రెంగ్త్ దాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అందరికీ కూడా బయట అవకాశాలు ఉన్నాయి, నీకు కూడా అవకాశం ఉంది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలమ్మా ఎప్పుడు కూడా. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నిన్ను ప్రత్యేకంగా భగవంతుడు సృష్టించాడు. మీ పేరేంటి? ప్రవళిక లాంటి మనిషి అసలు ఈ భూమి మీద లేరు. అంత కేర్ఫుల్ గా భగవంతుడు తీర్చిదిద్ది పంపించాడు అంటే ఆమెకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చే పెట్టాడు. నీకు రావాల్సింది లైఫ్ లో నీకు వచ్చే తీరుతుంది, అలాగే అందరికీ కూడా వాళ్ళకి రావాల్సింది వచ్చి తీరుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో నేను స్పెషల్ భగవంతుడికి అని అనుకుని నేను 6:35కి అష్టోత్తరం షురూ అవుతుంది కోడల మీద, అవునా కదా? సో కాబట్టి ఆమె కూడా మా కోడలు చాలా మంచిగా మారిపోయింది. సాయి సంస్థకి వెళ్ళి సత్యసాయి మందిరంలోకి వెళ్ళి రాగానే మా కోడల్లో చాలా మార్పు వచ్చింది అని మీ అత్తమ్మ పక్క వాళ్ళకి చెప్పాలి. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా
ఓకే, మీ అత్తమ్మ మీ గురించి మంచిగా చెప్పాలి కదా. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో నేను నామకే జోక్ చెప్పట్లే. ఈ ట్రైనింగ్లో పెట్టినప్పుడు నేర్చుకోవచ్చు అని అనిపించింది. సో అక్కడ వచ్చినాక మేడం మాకు చాలా బాగా చెప్పారు. నేను మేడం ఎంట్రీ అవుతున్నా కానీ సాయిరామ్ మేడం అనగానే నవ్వుతూ మాకు వెల్కమ్ ఇస్తారు మేడం. ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అండ్ ఇక్కడ నాకు చిన్న పాప ఉంది, 18 months బేబీ. మా సారు నేను చూసుకుంటాను, నువ్వు క్లాస్కి వెళ్ళాను అంటారు. చాలా సపోర్ట్ చేస్తారు మా సారు. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ సార్, నాది March 3rd బర్త్డే వచ్చింది. ఆ రోజు ఇక్కడ ఎగ్జామ్ ఉంది. అయితే వచ్చాను, రూమ్లో సార్కి బాబా గారికి దండం పెట్టుకున్నాను. అంతా అయిపోయింది, వెళ్ళాను. మిడ్నైట్ నాకు అసలు ఎప్పుడు నిజంగా నేను శివుని నమ్ముతాను కానీ ఎప్పుడు నాకు తెలీదు. బట్ ఆ రోజు నైట్ నాకు కళ్ళకు వచ్చారు. కళ్ళకు వచ్చి ఆశీర్వదించారు, 2 చేతులు పైకెక్కి ఆశీర్వదించారు. కళ్ళు వచ్చారు, నాకు ఆ రూపం కనిపించేసింది. నాకు అనిపించింది 2 చేతులు వాక్ చేస్తూ ఒక 2 అడుగులు ముందుకు వచ్చి నన్ను చేతులెత్తి దీవించేశారు. ఇంకా నేను లేచి కూర్చొని మా సార్ చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ డే కూడా మేడంకి వచ్చి షేర్ చేసుకున్నాను నేను. మళ్ళీ అప్పటి నుంచి నాకేం కనిపించలేదు, కానీ బర్త్డే రోజు కనిపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టచ్లో ఉండండి. వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాటిలో స్వామి దర్శనం ఉంటుంది. అన్ని మతాలకు సంబంధించి మనం సర్వధర్మ ప్రార్థనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి గురువారం ఇక్కడ భజన జరుగుతుంది. 1 hour 6:30 to 7:30. ఎప్పుడైనా ప్రతి గురువారం ఎప్పుడైనా రావచ్చు మీరు. పండగలకు ప్రతిరోజు ఏ పండగ అయినా సరే ఇక్కడ జరుగుతుంది. పండగలకు మీరు అటెండ్ కావచ్చు. ప్లస్ అట్లనే మీ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇక్కడ మందిరంలో మీ అందరిని పిలుచుకొని చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఆ రోజు మాకు చెప్తే ఈవినింగ్ అందరు వాట్సాప్లో పెట్టేస్తారు, అందరు రావచ్చు, చేసుకోవచ్చు. మ్యారేజ్ డేస్ కానీ, మీ బర్త్డేలు కానీ, మీ పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఒక 30 minutes భజన ఉంటుంది. ఆ భజన తర్వాత మీ ఫంక్షన్ ఉంటుంది, అవి కూడా చేసుకోవచ్చు అనమాట. స్వామి యొక్క 100వ బర్త్డే అనమాట ఈ సంవత్సరం, November 23. అందరికీ ఆహ్వానం ఇప్పటి నుంచే. మీకు తర్వాత మాకు ఫొటోస్ వస్తే మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ ఇస్తాము. స్వామి ఫొటోస్ అందరికి ఇస్తున్నాము. సుమారుగా 10 lakhs దాకా పంచుతున్నాము స్టేట్లో. మీకు కావాల్సిన తీసుకోవచ్చు, తర్వాత ఫొటోస్ తీసుకోవచ్చు. అట్లే స్వామి 100వ బర్త్డే సందర్భంగా మిర్యాలగూడ సమితి నుంచి 100 విలేజ్ భజన్స్ చేస్తున్నాము. విలేజ్లో ఒక మందిరంలో కానీ, మీకు తెలిసిన ఇంట్లో కానీ మీరు ఆహ్వానించేస్తే ఒకరోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, సండేస్ అయితే మార్నింగ్, ప్రతిరోజు అయితే ఈవినింగ్ 6:30 to 7:30 ఆ ఊర్లోకి వచ్చేసేసి భజన. ఇప్పుడు విన్నారు కదా భజన, నామ సంకీర్తన ఎట్లుంటుందో. నామ సంకీర్తన తిన్నారు కదా, భజన్స్ తిన్నారు కదా. ఆ భజన్స్ అంటే స్వామికి ఇంటర్వ్యూ అనమాట. మనకి అపాయింట్మెంట్ టు గాడ్ భజన అంటే. మీరు ఒక 1/2 hour స్వామి దగ్గర కూర్చోవడానికి, భగవంతుడి దగ్గర కూర్చోవడానికి అదొక అపాయింట్మెంట్ అనమాట. అలాంటి అవకాశాలు 100 ఉన్నాయి. సుమారుగా మాకు 27-28 కంప్లీట్ అయినాయి. 28 విలేజ్ల్లో చేస్తున్నాము భజన్స్. అట్లే మీకు దగ్గర మీ సొంత ఊర్లో ఎవరైనా బయట అవుట్ సైడ్ అత్తవారు ఊరు కానీ, అమ్మవారి ఊరు కానీ ఉంటే మాకు తెలియజేయండి. భజన ఇంట్లో అయినా పెడతాము, అక్కడ దగ్గరలో ఉన్న మందిరంలో అయినా పెడతాము. ఒక్కళ్ళు ఉన్నా సరే మేము వచ్చేస్తాము. మేము కార్యక్రమం చేసుకోవచ్చు, అందరిని అక్కడ వాళ్ళని పిలుచుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అట్లనే ఏమైనా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా సరే ప్రతిరోజు కూడా వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అక్కడ ప్రయాణికులకి. చాలా అత్యంత అద్భుతమైన సేవా కార్యక్రమం. స్వామి సత్యసాయి ఆర్గనైజేషన్లో అత్యంత అద్భుతమైన సేవా కార్యక్రమం అనమాట అది. అక్కడ బస్సు దిగంగానే మొత్తం 50 మంది వచ్చేసేసి వాటర్ తాగిపోతారు. మంచి దీవెనలు వస్తాయి. అక్కడ కూర్చొని సేవ చేస్తే ఎన్నో దీవెనలు ఇస్తారనమాట అందరూ. కాబట్టి మీరు టైం తీసుకొని ఒక 1 hour 2 hours మీరు కూర్చోవచ్చు. వాళ్ళ పిల్లలతో కూడా సేవ చేయవచ్చు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బస్ స్టాండ్ మనకి బ్యాక్ సైడ్ మన బ్యానర్ ఉంటుంది పెద్దది, చలవేంద్రం. అందరూ అవకాశాన్ని. లక్ష్మీ ప్రసన్న రాణి, కనక మహాలక్ష్మి, లలిత